వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం యూనిఫామ్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ యూ మీన్ బై యూనిఫామ్ యాక్సలరేషన్? అసలు ఫస్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఆ యాక్సలరేషన్ అనేది మళ్ళీ 2 టైప్స్లో ఉంటుంది, పాజిటివ్ యాక్సలరేషన్ ఆర్ నెగిటివ్ యాక్సలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్ని మనం రిటార్డేషన్ ఆర్ డిసెలరేషన్ అని కూడా చెప్పుకుంటాం. మరి యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటి అంటే, యాక్సిలరేషన్ అంటేనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా ఉందనుకోండి ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర, దాన్నే యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దానికన్నా ముందు ఇది ఒకసారి చదవండి. హియర్ ద వెలాసిటీ ఏదర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఎట్ ద సేమ్ రేట్. ఒకే విధంగా త్రూ అవుట్ ద మోషన్, అంటే కదులుతున్నంతసేపు ఒకే విధంగా ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి యాక్సిలరేషన్, ఒకే రకంగా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర సేమ్ రేట్తో ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర సేమ్ రేట్తో డిక్రీజ్ అవ్వాలి త్రూ అవుట్ ద మోషన్. అలా ఉంటే కనుక యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏ నుంచి బీకి వెళ్తున్నాం అనుకుందాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నేను రెస్ట్లో ఉన్నాను, 0 మీటర్ పర్ సెకండ్. రెస్ట్ అంటే 0 మీటర్ పర్ సెకండే కదా. తర్వాత ఈ పాయింట్ దగ్గర 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళాను, రైట్. ఈ పాయింట్ దగ్గర 4 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాను. ఈ పాయింట్ దగ్గర 6 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాను, రైట్. ఈ పాయింట్ దగ్గర 8 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాను. అండ్ ఫైనల్గా నేను 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాను బి అనే పాయింట్ చేరుకునేటప్పటికి ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్, అవునా. 5 సెకండ్స్ టైంలో ప్రతి సెకండ్ దగ్గర ఇది ఒక టైం ఇంటర్వెల్, ఇది ఒక టైం ఇంటర్వెల్, ఇది ఒక టైం ఇంటర్వెల్, ఇది ఒక టైం ఇంటర్వెల్, ఇది ఒక టైం ఇంటర్వెల్. ఈ టైం ఇంటర్వెల్ దగ్గర నా యాక్సిలరేషన్ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్ - 2 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఇక్కడ 0 మీటర్ పర్ సెకండ్ ఉంది, అవునా కదా. యాక్సిలరేషన్ ఇన్ ద సెన్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, అవునా కదా. కాబట్టి 2 - 0 బై 1 - 0. టైం అంటే 1 సెకండ్ ఉంది, 1 సెకండ్ - 0 సెకండ్, రైట్. t = 0 కదా. ఇక్కడ t = 1 సెకండ్, అవునా కదా. t = 0 అంటే అర్థం ఏంటి అంటే ద టైమ్ వీ స్టడీ ద మోషన్, రైట్. ఎక్కడైతే మోషన్ స్టార్ట్ అయిందో అక్కడ తీసుకున్న టైంని మనం స్టడీ చేస్తామే, దాన్ని t = 0 అంటారు. సరే, సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 2 - 0 is 2, 1 - 0 is 1. సో 2/1 అంటే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత ఉంది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది, అవునా. ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత ఉంది ఈ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో? ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ 2 సెకండ్స్ - 1 సెకండ్. అంటే dv/dt కదా. మళ్ళీ 4 - 2 is 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మళ్ళీ 2 - 2 సెకండ్ -1 ఫస్ట్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ. ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ యాక్సిలరేషనే ఉంది, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ యాక్సిలరేషనే ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. మళ్ళీ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఉంటుంది, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషనే ఉంటుంది, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషనే ఉంటుంది. అంటే ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర ఒకే యాక్సిలరేషన్ ఉంది, అవునా కదా. సేమ్ యాక్సిలరేషన్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దిస్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ యాక్సిలరేషన్. అంటే వెలాసిటీ పెరుగుతోంది. ఎలా పెరుగుతోంది? ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్తో పెరుగుతుంది అనమాట. ఒక సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీని ఎక్వైర్ చేసుకుంటుంది. సో దట్ ఈజ్ యూనిఫామ్ యాక్సిలరేషన్, రైట్. సేమ్ రేట్ ఉండాలి. అదేవిధంగా డిసెలరేషన్ అయినా అంతే, యూనిఫామ్ డిసెలరేషన్ అన్న సేమ్ మీనింగ్, కాకపోతే డిక్రీజ్ అవ్వాలి ఇక్కడ, రైట్. ఓకే, ఇఫ్ ఎ బాడీ హ్యాస్ ఈక్వల్ చేంజెస్ ఇన్ వెలాసిటీస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. చూడండి, ఇక ఈక్వల్ చేంజెస్ ఇన్ వెలాసిటీస్లో ఈక్వల్ చేంజెస్ వస్తున్నాయి. 2 మీటర్స్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 2 మీటర్స్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది పెరుగుతుంది ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ప్రతి సెకండ్ దగ్గర ఇది 1 సెకండ్ దగ్గర ఈ యాక్సిలరేషన్ 5 సెకండ్స్ దగ్గర కాదు, ప్రతి 1 సెకండ్ దగ్గర ఇంత యాక్సిలరేషన్ యూనిఫామ్గా ఉందన్నమాట, రైట్. సో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, హౌఎవర్ స్మాల్ ద ఇంటర్వెల్స్ మే బీ. ఇంటర్వెల్ అనేది ఎంత చిన్నగా ఉన్నా సేమ్గా ఉండాలన్నమాట. దెన్ ఇట్ ఈస్ సెట్ టు మూవ్ ఇన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అనమాట. మూవ్ ఇన్ యూనిఫామ్ యాక్సిలరేషన్, అర్థమైందా. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇది మళ్ళీ డైరెక్ట్గా స్టేట్మెంట్స్ అండ్ రీజన్స్లో అడుగుతాడు అడ్వాన్స్ లాంటి క్వశ్చన్ ఎగ్జామ్స్లో. సో ఇఫ్ ద యావరేజ్ యాక్సిలరేషన్ ఓవర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్ equals to the instantaneous acceleration at any instant of time, then the acceleration is said to be uniform or constant.
యూనిఫామ్ యాక్సిలరేషన్కే కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అని మరొక పేరు. ఎందుకని యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉంది కదా ప్రతి ఇంటర్వెల్ ఆఫ్ టైం దగ్గర. సో ఇక్కడ ఏమంటున్నారంటే యావరేజ్ యాక్సిలరేషన్ ఓవర్ ఎనీ టైమ్ ఇంటర్వెల్. ఏదైనా ఒక టైం ఇంటర్వెల్ దగ్గర యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత ఉంది? యావరేజ్ అంటే x2 - x1 బై మనం అంటాం కదా v2 - v1 బై t2 - t1 యావరేజ్ యాక్సిలరేషన్. యావరేజ్ యాక్సిలరేషన్ ఎస్. సో యావరేజ్ యాక్సిలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుందంట? ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. అంటే అట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ సపోజ్ ఈ గ్యాప్ తీసుకున్నాం, యావరేజ్ యాక్సిలరేషన్ వచ్చింది ఇక్కడ 2 m/s² అని. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత ఉంది యాక్సిలరేషన్? 2 m/s² ఉంది. అంటే యావరేజ్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. ఎప్పుడైతే యావరేజ్ యాక్సిలరేషన్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్కి ఈక్వల్ అవుతుందో దాన్నే యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటారు. రైట్? అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ దెన్ ద యాక్సిలరేషన్ ఈజ్ సెడ్ టు బీ యూనిఫామ్ ఆర్ కాన్స్టెంట్. Right? So this is a very, very important topic. Now let us see the next one. Okay friends, now let us discuss very important topic. సో ఇది మీకు అర్థమైతే కానీ మీరు ఫర్దర్గా ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి చేయడానికి వీలు కాదు. సో సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. సి kinematical equations of motion of a particle moving along a straight line with uniform acceleration. మనం ఆల్రెడీ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే ఒక బాడీ యూనిఫామ్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వాలి. అప్పుడు మోషన్ ఆఫ్ ద పార్టికల్ యొక్క కైనమెటికల్ ఈక్వేషన్స్ ఏంటో మనం నేర్చుకుందాం. ఇవన్నీ మీరు 9th క్లాస్లో నేర్చుకుంటారు. ఖచ్చితంగా 9th క్లాస్లో వాటి ప్రూఫ్స్ కూడా మీరు నేర్చుకునే ఉంటారు. జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్గా ఒకసారి రివైజ్ చేద్దాం. We already know that v equal to u plus at. V is called final velocity, u is called initial velocity, right? A is called uniform acceleration and t is the time, right? So velocity as a function of time. ikkada velocity as a function of time ante v అనేది ఫైనల్ వెలాసిటీ, u అనేది కూడా ఇనీషియల్ వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది t యొక్క ఫంక్షన్లో ఉంది, అంటే f ఆఫ్ t ఫార్మాట్లో ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? v మైనస్ u ఈక్వల్స్ టు at ఏనా? యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్, ఇది ఒక నెంబర్ వచ్చేస్తుంది. టైం ఫార్మాట్లో ఉంది, అంటే ఈ వెలాసిటీ అనేది టైం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అని రాసాం. రైట్? ఓకే, దీని నుంచి మళ్ళీ మనం ఏం రాయొచ్చు? v మైనస్ u డివైడెడ్ బై t ఈక్వల్స్ టు a అని రాయొచ్చు. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఏగా యాక్సిలరేషన్ అంటే. సో v మైనస్ u బై t, రైట్? లేదంటే v మైనస్ u బై a ఈక్వల్ టు t అని కూడా రాయొచ్చు. మనం ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు. వీ నీడ్ ఓన్లీ ద థింగ్ ఇస్ మనకి యాక్సిలరేషను, టైము, ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, నాలుగిటి మీద డేటా ఏవైనా మూడిటి మీద డేటా ఇచ్చి నాలుగోది కనుక్కోమన్నప్పుడు v ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములాని వాడుకోవచ్చు. తర్వాత s అంటే డిస్ప్లేస్మెంట్, గుర్తుపెట్టుకోండి. డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. డిస్ప్లేస్మెంట్కి టైంకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషనే కదా డిస్ప్లేస్మెంట్ అంటే. సో xf మైనస్ xi, ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో క్యాపిటల్ S తో డినోట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటి? s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో మనకి ఇనీషియల్ వెలాసిటీ, టైము, యాక్సిలరేషన్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఇక్కడ ఫైనల్ వెలాసిటీతో సంబంధం లేదు, రైట్? ఇక్కడ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్లో ఫైనల్ వెలాసిటీ లేదు, ఇక్కడ u మాత్రమే ఉంది, ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ v ఈక్వల్ టు u ప్లస్ atలో డిస్ప్లేస్మెంట్ లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి, రైట్? అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ పర్టికులర్ ఫార్ములాలో xf మైనస్ xi అటు తీసుకువెళ్ళాను అనుకోండి, నాకేమొస్తుంది? xf ఈక్వల్స్ టు xi ప్లస్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. దిస్ ఇస్ నథింగ్ బట్ xf అంటే ఏంటి? ఫైనల్ పొజిషన్, అవునా కదా? మనకి ఇనీషియల్ పొజిషన్ ఇచ్చి ఫైనల్ పొజిషన్ కనుక్కోమని అనుకోండి, మిగిలిన పారామీటర్స్ కొన్ని ఇచ్చి. సో xf ఈక్వల్ టు xi ప్లస్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. దిస్ ఇస్ నథింగ్ బట్ పొజిషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. ఓకేనా? పొజిషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, టైం ఫార్మాట్లో పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పొజిషన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. తర్వాత v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సిలరేషన్ ఉంది, కానీ ఇక్కడ టైం లేదు, రైట్? అంటే వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అంటే v అనేది వెలాసిటీనే, u అనేది వెలాసిటీనే. వెలాసిటీ నుంచి వెళ్ళి వెలాసిటీని తీసేస్తే మళ్ళీ మనకి వెలాసిటీయే మిగులుతుంది. వెలాసిటీ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో ఉంది, రైట్? తర్వాత దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. తర్వాత sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. సి ఫ్రెండ్స్, డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్ ఆఫ్ మోషన్ అంటే nth సెకండ్ ఆఫ్ మోషన్లో పలానా సెకండ్ ఆఫ్ మూవ్ అవుతున్నప్పుడు పలానా సెకండ్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి అంటే sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్ అనే ఫార్ములాని వాడతాం. 5th సెకండ్ అని అడిగాడు అనుకోండి, n ప్లేస్లో 5 పెడతాం. 10th సెకండ్ అడిగాడు అనుకోండి, 10th సెకండ్లో మోషన్లో ఉన్నప్పుడు 10వ సెకండ్లో ఎంత డిస్ప్లేస్మెంట్ చేసింది అని అంటే s10 ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ 10 మైనస్ హాఫ్, ఇలా చేస్తాం అనమాట. వీ విల్ బీ నోయింగ్ ద యాక్సిలరేషన్ అండ్ వీ విల్ బీ నోయింగ్ ద ఇనీషియల్ వెలాసిటీ యాజ్ వెల్, రైట్? తర్వాత డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీ బై టైం, అవునా కదా?
సో యావరేజ్ వెలాసిటీ బై టైం అన్నాడు అనుకోండి, యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం కదా, రైట్, ఇట్స్ నాట్ డివైడెడ్ బై టైం, ఇట్ ఇస్ ఇంటూ టైం. యా, వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం, ఎస్ ఆర్ నో? ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అంటే యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైంని కూడా మనం రాసుకోవచ్చు, రైట్ ఆర్ నాట్? సరే, సి, సో ఎస్సీ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ హోల్ డివైడెడ్ బై 2, అవునా కదా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యూ ప్లస్ వి రెండే వెలాసిటీలు ఏంటవి, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యూ ప్లస్ వి డివైడెడ్ బై 2 ఇంటూ టైం, రైట్? సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం యావరేజ్ వెలాసిటీ అని తీసుకుంటే ఫార్ములా ఈ విధంగా రాయాలన్నమాట, యూ ప్లస్ వి బై 2, రైట్? సో దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్, ప్లీజ్ నోట్ ఇట్. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ సెషన్లో మనం చేద్దాం. సో ప్లీజ్ నోట్ దిస్, ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.